హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందు ఉగాది శుభాకాంక్షలు. మేమైతే ఇప్పుడు ఇంటి ముందర ముగ్గేసేసి నేనైతే ఉండే 6 రుచుల్ని రాసేసాక దానికి అంటే ఇప్పుడు దాని పేరు రాసి కింద అది ఏం రుచి ఇస్తుందని కూడా రాశాను. మా మమ్మీ అయితే ఇక్కడ గేట్కి మామిడి తోరణాలు తగిలిచ్చేసి మళ్ళీ ఇక్కడ మామిడి ముగ్గు అయితే వేసింది మమ్మీ. ఇప్పుడు మమ్మీ వచ్చేసి అక్కడ ఫ్లవర్స్ కట్ చేస్తుంది దేవునికి పెట్టేకి. ఫ్లవర్స్ అయితే చాలా కలర్స్, చాలా టైప్స్ అయితే పూసాయి. లైక్ హైబిస్కస్, రోజ్, బంతిపూలు చాలా అయితే పూసాయి. మేము గార్డెన్ని 1 year బ్యాక్ అయితే స్టార్ట్ చేసాం గాయస్. సో చాలా చెట్లు ఉన్నాయి మా దగ్గర. లైక్ బనానా, గ్వావా, మ్యాంగో చెట్టు కూడా నాటుదాం అనుకుంటున్నాము, కానీ దొరకట్లేదు మ్యాంగో చెట్టు. ఈసారి అయితే కంపల్సరీ మ్యాంగో చెట్టు కూడా నాటుతాము. జాస్మిన్ అయితే మా చెట్టులో పూసింది చాలా స్మెల్ వస్తుంది అనమాట. ఎంత స్మెల్ వస్తుందంటే చాలా స్మెల్ వస్తుంది. ఇక్కడైతే నేను మా మమ్మీ కలిసి దాల్బంద్రానికి తోరణాలు తగ్గించేసాము పువ్వులతో. మళ్ళీ కింద ముగ్గు కూడా వేసేసామన్నమాట. ఇక్కడ మా మమ్మీ వచ్చేసి ఇప్పుడు దేవునికి ప్రసాదం పెట్టేకి చేస్తుంది. మా మమ్మీ ఏం చేసిందంటే మ్యాంగో రైస్, దద్దోజనం, పాయసం, పోలి అలా చాలా చేసింది మా మమ్మీ. పప్పు అని చెప్పి అన్నీ అయితే టేస్టీగా బాగా వచ్చింది. ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఇక్కడ దేవుడికి హారతి ఇచ్చేస్తున్నాను అనమాట. హారతి ఇచ్చేసాక దాన్ని కింద పెడుతున్నాను. యాక్చువల్లీ నాకు ఆ సాంబ్రాణిని కింద దాని లోపల గుచ్చాలంటేనే నాకు చాలా భయం అన్నమాట గాయస్. సో ఎట్లోకట్లా ధైర్యం చేసి కూర్చేసాను. ఇప్పుడు నేనైతే టెంకాయ కొడుతున్నాను అనమాట. టెంకాయ అయితే ఫస్ట్ అటెంప్ట్లో అయితే రాలేదు, సెకండ్ థర్డ్ అలా ట్రై చేస్తుంటే వచ్చింది. ఇప్పుడు అక్కడ వాటర్ని నేను ఆ గ్లాస్ లోపలికి పోసుకునేసాను అనమాట. ఇప్పుడు దానిపైన ఉండే పార్ట్ని తీసేద్దాం అనుకుంటాను, కానీ అది రావట్లేదు. సో కొట్టి తీసాను. సో ఇప్పుడు దాన్ని కింద కొట్టి ఆ ఫర్ అంతా వచ్చేసేకి ఆ కోకోనట్కి కొట్టాను. మళ్ళీ ఇప్పుడు కొట్టేసి దాని ముందర పెట్టేస్తున్నాను, దేవుడి ముందర దాన్ని అయితే. సో నేను ఇప్పుడైతే దండం పెట్టుకునేస్తున్నాను నా విషెస్ అన్నీ తీరాలని చెప్పి. సో నెక్స్ట్ మా నాన్నమ్మ వచ్చింది ఇక్కడికి. మా నాన్నమ్మ కూడా దేవుడికి హారతి ఇచ్చేసి మళ్ళీ హారతి తీసుకునేసింది మా నాన్నమ్మ పళ్ళానికి. మళ్ళీ మా నాన్నమ్మ కూడా తన విషెస్ తీరాలని చెప్పి దండం పెట్టుకునేసింది దేవుడికి. మా మమ్మీ కూడా వచ్చింది. ఇప్పుడు మా మమ్మీ అయితే ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది హారతి, ఎందుకంటే నాకు మా మమ్మీకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అనమాట. సో మమ్మీ ఇప్పుడు దేవుని పటాలకంతా హారతి, ప్రసాదాలకు హారతి ఇచ్చేసి కింద పెట్టుకునేసి ఆ పళ్ళాన్ని కూడా హారతి తీసుకునేసింది మమ్మీ అయితే. హారతి తీసుకునేసాక మమ్మీ విషెస్ తీరాలని చెప్పి కోరుకునేసింది. మా పూజ అయితే ఇలా జరిగింది గాయస్. ఈరోజు దీపాలన్నీ నేనే పెట్టాను. కొన్ని రోజులు నాకు స్కూల్ అయినప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు కూడా దీపం నేనే పెడతానమాట. మీకు ఇక్కడ చూడొచ్చు మేము ఏమేమి చేసామని చెప్పి ఈరోజు. అండ్ ఇప్పుడు నేనైతే మా నాన్నమ్మకి మా మమ్మీకి ఉగాది పచ్చడి ఇచ్చేస్తున్నాను గాయస్. ఉగాది పచ్చడి మా మమ్మీ కూడా ఇక్కడ నాకు తినిపించేస్తుంది. ఉగాది పచ్చడి అయితే టేస్టీగా అన్ని రుచులతో బాగుంది. ఇక్కడ నేను మా మమ్మీ అయితే కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట గాయస్. ఆ పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. రియల్లీ ఆ పిక్స్కి ఇదానికి చాలా టైం పట్టింది గాయస్. బాయ్ గాయస్.